హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ 2024 గాంధీ మెడికల్ కాలేజ్కి ఎంత టార్గెట్ పెట్టుకుంటే మనం రీచ్ అవుతాం. గడిచిన 3 సంవత్సరాలలో మరి ఈ గాంధీ కాలేజ్లో కట్ ఆఫ్స్ క్యాస్ట్ వైజ్గా ఏ విధంగా ఉన్నాయి, సో అవి కూడా మళ్ళీ రౌండ్ 1 రౌండ్ 2కి ఎంత డిఫరెన్స్ వచ్చింది, యావరేజ్కి ఎంత వచ్చింది, వీటికి సంబంధించిన గ్రాఫ్ ఏ విధంగా మనకు కట్ ఆఫ్లో తేడాలు వచ్చినాయి అనే విషయాలన్నీ కూడా దీంట్లో క్లియర్ కట్గా సింపుల్గా తెలుసుకున్నాం. దీంతో పాటు అక్కడ ఉన్న ఫీ స్ట్రక్చర్ ఎంత ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయిపోయిన వివరాలన్నీ కూడా తెలుసుకోబోయే ముందు ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా మీరు వచ్చినట్లయితే కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే jaipalanday.com గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ చాలామంది ఈ వెబ్సైట్ని యూజ్ చేసి చాలా అనాలిసిస్ నేర్చుకున్నారు. సో ఈసారి కూడా వెబ్సైట్ నుంచి కూడా చాలా రిపోర్ట్స్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఈసారి మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేటువంటి పీపీటీలో ఫస్ట్ ది బెస్ట్ కాలేజ్ తెలంగాణలో అంటే టాపర్స్ అందరు కూడా చూస్ చేసుకుంటున్నటువంటి కాలేజ్, ఈవెన్ ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజీలో సీట్ వచ్చినా కూడా గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ కావాలనుకుంటారు. అలాంటి కాలేజ్ గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక పాయింట్కి వచ్చేసి గాంధీ మెడికల్ కాలేజ్ ఇది సికింద్రాబాద్ లో ఉంది. ఇది 1954లో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ వచ్చే ఓపీ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. మరి ఉస్మానియా కాలేజ్ చాలా సీనియర్ కాలేజ్ కదా, ఎందుకు సార్ ఇంత గాంధీకి ఎందుకే? సో గాంధీకి ఉన్న క్రేజ్ అంటే ఇటు ఓపీ పరంగా కానీ లేకపోతే టాపర్స్ కానీ ఈవెన్ ఆల్ ఇండియా కోటాలో జరిగే ఎంసీసీ కౌన్సిలింగ్ కానీ చాలా మంది ఫస్ట్ ప్రయారిటీ మనకు గాంధీ మెడికల్ కాలేజ్ ఇచ్చిన తర్వాతనే సెకండ్ ప్రయారిటీ ఉస్మానియాకి ఇస్తున్నారు. బట్ ఉస్మానియా ఇస్ ద సీనియర్ మోస్ట్ కాలేజ్. బట్ మన ఓపీ పరంగా చూసుకున్నా, ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా, ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్న గాంధీ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టాపర్స్ అందరూ కూడా ఈ కాలేజ్ చూస్ చేస్తున్నారు. ఈ కాలేజ్ 1954లో స్టార్ట్ చేశారు. ఇది గవర్నమెంట్ కాలేజ్. టోటల్ గా మనకు 250 సీట్స్ ఉంటే దీంట్లో స్టేట్ కోటాకి 85%, ఆల్ ఇండియా కోటాకి 15%. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ gmcsikandrabad.org. ఇక ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000. ఇది లాస్ట్ ఇయర్ లో రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి సిడిఎస్, ఈ లైబ్రరీ, సెంట్రల్ స్టోర్స్, లైబ్రరీ ఫీ అండ్ కాషన్ డిపాజిట్, అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ అండ్ నాన్ గవర్నమెంట్ ఫండ్ అని చెప్పేసి ఈ విధంగా టోటల్ గా మనకు ఫీజెస్ వచ్చేసి 29,000 ఓసీబీసీ వాళ్ళకు, 27,000 ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి సంబంధించినటువంటి హాస్టల్ ఫీజు కనుక చెక్ చేసుకుంటే దీంట్లో వాళ్ళకు ఆల్మోస్ట్ 23,000 వరకు అయితే హాస్టల్ అయితే అవుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నటువంటి రికార్డ్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే 2023లో రికార్డ్ అయినటువంటి రౌండ్ వైజ్ గా కట్ ఆఫ్స్ చెక్ చేసుకుంటే ఒక ఓపెన్ లోనే 652 దగ్గర స్టార్ట్ అయిపోయి అది కాస్త లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి 646, బీసీఏ 587 యాజ్ తీసుకుంది, బీసీబీ 626 యాజ్ తీసుకుంది, పీసీసీ సేమ్ ఉంది, బీసీడీ కూడా మనకు 631 నుంచి 628కి ఈ విధంగా టోటల్ గా ఆల్ కేటగిరీస్ కి సంబంధించి ఒకే స్క్రీన్ పైన మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది 2023లో రౌండ్ వైజ్ గా క్యాస్ట్ వైజ్ గా రికార్డ్ అయినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ 2022లో చెక్ చేసుకుంటే 2022లో కూడా ఏ విధంగా ఎంత వేరియేషన్ ఉంది, రౌండ్ కి ఎంత వేరియేషన్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా 2022కి సంబంధించినటువంటి రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటు 2021లో జరిగినటువంటి రికార్డ్స్ కనుక చెక్ చేసుకుంటే వాటికి సంబంధించిన మార్కులు కనుక చెక్ చేసుకోవచ్చు. సో ఇదేంటి సార్, మీరు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 2023లో ఇచ్చారు, మరి 22లో కూడా రౌండ్ 3 ఇచ్చారు. రౌండ్ 4 వచ్చేసి ఎందుకు ఇచ్చారంటే 2021లో మనకు రౌండ్ 4 జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క ఇయర్ లో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ డిపెండ్ చేసుకొని ఒక్కొక్కసారి మాపప్ అనేది 4th రౌండ్ లో స్టార్ట్ కావచ్చు, 5th రౌండ్ లో స్టార్ట్ కావచ్చు. సో అనుగుణంగా మనం తీసుకున్నటువంటి కొన్ని డేటా సెట్స్ ప్రకారంగా మనకు 2024లో కనుక చెక్ చేసుకుంటే అప్ టు రౌండ్ 4 వరకు కూడా జనరల్ కౌన్సిలింగ్ అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు. సో ఇంకొకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక దీనికి సంబంధించినటువంటి రికార్డ్ అయినటువంటి కట్ ఆఫ్స్ 2023 ఇవి, 2022 కట్ ఆఫ్స్ ఇవి, 2021 కట్ ఆఫ్స్ ఇవి. సో దీంతో పాటు యావరేజ్ గా చెక్ చేసుకుంటే అంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 2, రౌండ్ 3 ఇవన్నీ చెక్ చేసుకుంటే బీసీఏలో యావరేజ్ గా 21లో మనకు 529, బీసీబీ చెక్ చేసుకుంటే 604 మార్క్స్, 598, 589, 589 అంటే యావరేజ్ గా చెక్ చేసుకుంటే మనకు 595 వచ్చిందని అయితే చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి యావరేజ్ రికార్డ్స్ కనుక చెక్ చేసుకుంటే మనకు ఈ విధంగా యావరేజ్ రికార్డ్స్ అయితే
ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి. ఓపెన్ కేటగిరీ అయితే యావరేజ్‌గా 2021లో 628 ఉంది. సో, వాటికి సంబంధించిన ఇది యావరేజ్ కట్ ఆఫ్ అంటే ఈ రౌండ్ 1, రౌండ్ 2లో అన్ని రౌండ్స్ కన్సిడర్ చేసుకుంటే ఏ విధంగా ఉంది అనేది ఒక పాయింట్ ఆఫ్ లో యూజ్ అవుతుందని ఈ విధంగా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఇయర్ తీసుకుంటే కనుక మనకు 21లో చెక్ చేసుకుంటే యావరేజ్‌గా 628 మార్క్స్ వరకు కట్ ఆఫ్ అని చెప్పొచ్చు. 22కి వచ్చేసరికి 634. సో, అంటే కొంత అంటే 2021కి 2022కి ఈ మనకు ఓపెన్ కేటగిరీ చెక్ చేసుకుంటే యావరేజ్ పరంగా మార్కుల కట్ ఆఫ్‌లో కూడా మనకు చాలా తేడాలు వస్తుందని చెప్పొచ్చు. బట్ 2021లో చెక్ చేసుకుంటే 637 ఇట్ ఈస్ ద రౌండ్ 1 కట్ ఆఫ్. బట్ 636 ఇట్ ఈస్ ద రౌండ్ 1 కట్ ఆఫ్ ఇన్ 2022. సో, కాబట్టి ఇయర్‌కి చెక్ చేసుకోవచ్చు. బట్ లాస్ట్ రౌండ్‌కి వచ్చేసరికి 2022లో 633 యావరేజ్‌గా చెక్ చేసుకుంటే 634 స్కోర్‌కి. ఆ విధంగా మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా క్యాస్ట్ వైజ్‌గా చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక 23కి వచ్చేసరికి ఈసారి 23కి అంటే 21, 22 కొంత సిమిలర్‌గా ఉన్నప్పటికీ 23కి వచ్చేసరికి లాస్ట్ కొంత క్వెషన్ పేపరు దాంతో పాటు కాంపిటీషన్ కూడా పెరగడం అంటే ఎక్కువ మంది అప్లై చేయడము పేపర్‌లో కూడా అంటే 22లో వచ్చిన పేపర్ కంటే 23 పేపర్ కొంత లిటిల్ బిట్ కొంత ఈజీ రావడంతోని చాలా మార్కులు అయితే రావడం జరిగింది. సో, దాంతో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక ఓపెన్ కేటగిరీ రౌండ్ 1 అంటే 22లో జరిగినటువంటి రౌండ్ 1లో 636 వస్తే మరి రౌండ్ 1లో 23లో జరిగిన రౌండ్‌తో కంపేర్ చేసుకుంటే దాదాపుగా 30 మార్క్స్ డిఫరెన్స్ 25-30 మార్క్స్ డిఫరెన్స్ ఆ లెవెల్‌లో డిఫరెన్స్ కనిపిస్తుంది. మరి ఆ విధంగా చెక్ చేసుకుంటే యావరేజ్‌గా 648 మీరు ఈ 3 సంవత్సరాల రికార్డ్ కనుక చెక్ చేసుకుంటే 628-21, 634-22, 648 యావరేజ్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే మనకు 23లో ఉంది. సో, మరి ఇప్పుడు 24లో ఏముండబోతుంది అనేది చెప్పలేము. కాకపోతే మీకు యావరేజ్‌గా అంటే గాంధీ మెడికల్ కాలేజ్‌లో నేను ఓపెన్ కేటగిరీ నాకు సీట్ కావాలనుకుంటే దాదాపుగా ఇక్కడ ఇచ్చిన రికార్డ్ ఏదైతే ఉందో 650 అంటే 648 నాకు యావరేజ్‌గా వచ్చింది. మీరు 650 టార్గెట్ పెట్టుకుంటే గానీ మనకు గాంధీ మెడికల్ కాలేజ్‌లో ఓపెన్‌లో సీట్ వచ్చే ఛాన్స్ లేదు. బీసీఎస్ దాదాపు 590, బీసీబీ 630, బీసీసీ 560 ప్లస్ మైనస్. ఎందుకంటే బీసీసీలో చాలా తక్కువ 1% ఉంది కాబట్టి అది ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. బీసీడీ 630, బీసీఈ ఆల్మోస్ట్ 600 రావాలి. ఈడబ్ల్యూఎస్ కనుక చెక్ చేసుకుంటే 600 క్రాస్ అయితేనే మనకు ఈడబ్ల్యూఎస్ కింద ఛాన్సెస్ ఉన్నట్టు చెప్పొచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ 535 అని అయితే చెప్పొచ్చు. ఈ విధంగా గడిచిన 3 ఇయర్స్‌లో యావరేజ్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే ఈ విధంగా ఉంది. అన్ని రౌండ్‌లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనకి ఈ విధంగా రావడం జరిగింది. సో, ఇదే విషయం అంటే మనకు ఇంకా గ్రాఫికల్‌గా చెక్ చేసుకుందాం. గ్రాఫికల్‌గా చెక్ చేసుకునే ముందు కంపల్సరీగా మన ఛానల్‌కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీరందరూ కూడా ఈ వీడియోని అంటే ఇక్కడ ఉన్నటువంటి కౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో 3 సంవత్సరాల రికార్డ్ అంతా మనం మెయింటైన్ చేసి అదంతా ఒక వీడియో రూపంగా మీకు అందించడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి మరి మీరు 1 సెకండ్‌లో ఇచ్చే ఒక లైక్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి ఒక షేర్ చేయడము కొత్తగా మన ఛానల్‌కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ ఇంకోటి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి గ్రాఫ్ కనుక చెక్ చేసుకుంటే ప్రతి క్యాస్ట్‌కి సంబంధించి నేను యావరేజ్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ బీసీఏకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. సో, కాబట్టి 529 దగ్గర స్టార్ట్ అయిన గ్రాఫ్ 23కి వచ్చేసరికి దాదాపుగా 587కి రావడం జరిగింది. అదేవిధంగా బీసీబీ కూడా పెరుగుతూనే ఉంది. సో, కాబట్టి ఏ విధంగా చేంజెస్ జరుగుతున్నాయి అంటే 24లో ఏం జరుగుతుందని చెప్పలేం. కాకపోతే మనం ప్రిపరేషన్‌లో ఉన్నాం కాబట్టి మరి గాంధీ మెడికల్ కాలేజ్ టార్గెట్ అయితే కనుక మనకు ఇక్కడ ఏదైతే మార్క్ రికార్డ్ అయిందో అంటే 23లో ఉన్నటువంటి కాంపిటీషన్ గత ఏ సంవత్సరంలో కూడా ఈ లెవెల్ కాంపిటీషన్ అయితే చూడలేదు. కాబట్టి మీరు ఇక్కడ యావరేజ్‌గా ఏదైతే రికార్డు నమోదైందో దానికంటే ఎక్కువ మార్కులు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. బీసీసీకి కనుక చెక్ చేసుకుంటే ఒక బీసీసీకి తగ్గింది. నేను ఆల్రెడీ చెప్తున్నా బీసీసీ ఏం జరుగుతుందని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు 1% ఉంటుంది. ఎంతమంది అంటే చాలా తక్కువ మంది ఉంటుంది. కాబట్టి ఒక బీసీసీలోనే 23లో కొంత యావరేజ్ కనుక చెక్ చేసుకుంటే 580 it is the highest record, by 561 is the lowest record. That record is recorded in 2023 year అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ బీసీడీకి కనుక చెక్ చేసుకుంటే మరి బీసీడీ 595 తో స్టార్ట్ అయిపోయి 629 అంటే ఇది మనకు ఇయర్ అంటే లాస్ట్ 23కి సంబంధించినటువంటి రికార్డులోనే అత్యధికంగా నమోదైందని చెప్పొచ్చు. బీసీఈ కనుక చెక్ చేసుకుంటే 579, 580, 597. సో, ఇది కూడా లిటిల్ బిట్ గ్రాఫ్ అంటే కొంత సిమిలర్ గానే ఉన్నప్పటికీ కొంత మనకు గ్రాఫ్ అయితే ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. ఈడబ్ల్యూఎస్ కనుక చెక్ చేసుకుంటే
ఈడబ్ల్యూఎస్ 575, 600, 605 ఇది కూడా గ్రాఫ్ ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. ఇక ఓపెన్ కేటగిరీ అయితే కనుక 628 నుంచి 648 అంటే దాదాపుగా ఒక 20 మార్క్స్ డిఫరెన్స్ అయితే మనకు ఈ గడిచిన 3 years లో మనకు గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతా ఉంది. మరి ఈసారి గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అయితే చెప్పలేము. ఇక ఎస్సీ విషయానికి వస్తే ఎస్సీలో 526, 520 అంటే 22లో కొంత గ్రాఫ్ డౌన్ అయిపోయి మళ్ళీ కొంత పెరిగిందని చెప్పొచ్చు. ఎస్టీకి వచ్చేసి ఎస్టీలో కూడా 22లో కొంత తగ్గింది, మళ్ళీ 23కి వచ్చేసరికి సిమిలర్గా అవుతుంది. సో ఎస్సీ ఎస్టీ కనుక చెక్ చేసుకుంటే కొంత కాంపిటీషన్ చెప్పలేము, కానీ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ ఇక్కడ సిమిలర్ కాంపిటీషన్ అయితే ఉంది. కానీ మిగతా అన్ని కేటగిరీలో కూడా దాదాపుగా 20-25 ఒక గాంధీ మెడికల్ కాలేజ్లోనే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటే టాప్ మెడికల్ కాలేజ్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది రాబోయే వీడియోలో మనం చెక్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనం ఇంకా వెబ్సైట్ ని రిజిస్ట్రేషన్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా చాలా రకాల రిపోర్ట్స్, చాలా రకాల అనాలిసిస్ 2021లో జరిగిన కౌన్సిలింగ్, 2022లో జరిగిన కౌన్సిలింగ్, 2023లో జరిగిన కౌన్సిలింగ్, సో అప్పటి కౌన్సిలింగ్ ఏ విధంగా జరిగింది, ఏ రౌండ్ నుంచి ఏ రౌండ్కి వచ్చేసింది, ఎవరు ఏపీ తెలంగాణ కాంబినేషన్లో ఎవరు వచ్చారు, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఆ రికార్డులను బేస్ చేసుకొని మీకు అయితే ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సో ఇక ఫైనల్ గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే గడిచిన 3 సంవత్సరాలలో రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ వాటికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్సే కాదు, ఇక్కడ వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్యూచర్ లో ఓన్లీ ఒక కట్ ఆఫ్ మార్కులను ఉద్దేశించి చెప్పట్లేదు. ఆ కట్ ఆఫ్ ర్యాంక్ వీళ్ళకి సంబంధించి మనకు క్యాస్ట్ వైజ్ గా ఏ విధంగా ఉంది, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, వాళ్ళ మెరిట్ ఎంత వచ్చింది, వాళ్ళ లోకల్ ఓపెన్ మెరిట్ వచ్చింది, ఓయూలో మీ క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది, దీంతో పాటు వాళ్ళకి ఏ రౌండ్ లో సీట్ వచ్చింది, ఏ కేటగిరీలో సీట్ వచ్చింది, ఏ రౌండ్ లో వాళ్ళు రిపోర్ట్ చేశారు, ఏ రౌండ్ లో రిపోర్ట్ చేయలేదు, ఈ విధంగా కామన్ అలాట్మెంట్స్ కి సంబంధించి ఎన్నో రకాల రిపోర్ట్స్ మనం చేయబోతా ఉన్నాం. సో వాటికి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు 24లో ఉండాలి అంటే కంపల్సరీగా మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి, మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో, మీ కాలేజ్ గ్రూప్ లో, మీ ట్యూషన్ గ్రూప్ లో, మీ కోచింగ్ గ్రూప్ లో ఖచ్చితంగా వీడియోని అయితే వైరల్ చేసే ప్రయత్నం చేయండి. సో jaypalanడే.com ఈసారి జైపాలండే యూట్యూబ్ ఛానల్ కానీ jaypalanడే.com కానీ ఈసారి అయితే లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఆదరణ పొందాలని చెప్పేసి, అదేవిధంగా ఈ వచ్చే కొత్త సంవత్సరంలో సో మీ ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా ఒక డాక్టర్ కావాలంటే ఖచ్చితంగా సీట్ కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ 24 year ని మనం ఈ వీడియోతోని ఓపెన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి మీ టార్గెట్ 24 టార్గెట్ డాక్టర్ అనే టార్గెట్ తో చదువుకొని మరి ఈ గాంధీలో రికార్డు అయినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దాన్ని టార్గెట్ పెట్టుకొని అంతకు మించి మార్కులు సాధించాలనే ఒక ఉద్దేశం మీద ఈ వీడియోని ఈ రోజు రిలీజ్ చేస్తా ఉన్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.